గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ భవన్లో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు నివాళి అర్పించారు కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలను పీడిస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు పేదలపై ఇంత అమానుషం కర్కసత్వం పనికిరాదని హితవు పలికారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కదం తొక్కారు హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు సూర్యాపేట జిల్లా పులిచింతల డ్యాంపై అర్ధరాత్రి భారీ మొసలి ప్రత్యక్షమైంది పర్యాటకుల అలికిడి విని భయంతో రిజర్వాయర్లోకి దూకింది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాదిలో వర్షాలు కురుస్తున్నాయి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న సంబంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన మంత్రి మీద ఐటీ ఈడీ దాడులు జరిగి 5 రోజులైనా ఇప్పటివరకు ఈడీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు చివరకు కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఈడీ వెల్లడించలేదన్నారు అంటే ఇది కూడా కాంగ్రెస్ బీజేపీల అజబ్ ప్రేమ్ కి గజజ్ కహానీగా భాగమేనా అని ప్రశ్నించారు విశ్వ గురువుగా కీర్తించబడుతున్న గాంధీ జయంతి రోజైన రేవంత్ రెడ్డి పేద ప్రజల పట్ల మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దేశం గమనిస్తోందన్నారు పేద ప్రజల గురించి పైనున్న గాంధీలు కూడా ఆలోచించాలన్నారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను ఏ సమాజం యొక్క ఏ ప్రభుత్వం యొక్క ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది గుర్తిస్తుంది ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది దాన్ని బట్టే ఆ ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇంత కర్కశత్వం పనికిరాదు ఇంత దయా ఇంత అమానవీయమైన వైఖరి ఏదైతే మీరు అవలంబిస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలోని పేదల పట్ల దీని మీద పునరాలోచించుకోండి ఎందుకంటే మాకు బాధ కలుగుతూ ఉంది రాష్ట్రంలోని పేద ప్రజలు బాధపడతా ఉన్నారు చివరికి నిన్న మీరు పంపిన కూలీలు ఎవరైతే ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని వేరే పనిని తీసుకొచ్చినారు ఇక్కడికి వచ్చి ఇల్లు కూలగొట్టమన్నారు ముందు చెప్తే వచ్చేటోళ్ళం కాదు సార్ అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి చెప్పవచ్చు మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని మంచి పనులు చేయమని రైతు బంధు
10,000 అంటే మీరు 15,000 అన్నారు ఆ పని చేయమని, 2,000 పెన్షన్ 4,000 చేయమని, పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు 2.5 లక్షల ఇల్లు కడితే మీరు 5 లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేసినారు తప్ప ఇల్లు కూలగొట్టమని కాదు, అక్కరలేని ఖర్చులు పెట్టమని కాదు, ఇంకోటని కాదు. అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి ఈ గాంధీ జయంతి రోజన్నా పునరాలోచించుకోవాలని, తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంత ఒక డిపిఆర్ లేకుండా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఖర్చు ఎంత అవుతుందో ఈ ప్రభుత్వంలో ఒక్క సన్నాసికి తెలియదు. అయినా కూలగొట్టడానికి మాత్రం ఇవాళ మొదలుపెట్టి పేదల పట్ల మీరు అనుసరిస్తున్న వైఖరి మొత్తం రాష్ట్రం, మొత్తం దేశం గమనిస్తూ ఉంది. ఈ బుల్డోజర్ రాజ్యం ఏదైతే మీరు ఈరోజు తీసుకొచ్చారో ఈ మహాత్మా గాంధీ జయంతి రోజన్నా కనీసం వివేకంతో, విచక్షణతో ఆలోచించి మరి ఇకనైనా మీ వైఖరి మార్చుకొని మానవత్వంతో ముందడుగేయాలని కోరుతాం. దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నూతన టీం సహా నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం కసరత్తు చేస్తుందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. హైకమాండ్ పదవుల భర్తీపై దృష్టి సారించిందన్న సమాచారంతో ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దసరాల్లోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో పలు దఫాలుగా చర్చించి సామాజిక సమీకరణాలు, జిల్లాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ లో రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అదేవిధంగా మైనార్టీ, లంబాడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్ వంటి ముఖ్యమైన సామాజిక వర్గాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అధిష్టానం అన్ని బేరీజు వేసుకుని విస్తరణ చేపట్టొచ్చు అన్న టాకుంది. అయితే ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్లకు మంత్రి పదవి హామీలిచ్చింది. వారికి మంత్రి ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలకు సూచిస్తున్నారట. కాగా వీరిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడంలో అసలు చిక్కు వస్తుందట. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. నల్గొండ నుండి వెంకట్రెడ్డితో పాటు ఉత్తమ్ మంత్రిగా ఉన్నారు. ఒకే జిల్లా నుండి 2 రెడ్డిలు మంత్రులుగా ఉండగా, అదే సామాజిక వర్గం నుండి ఒకే కుటుంబానికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని నేతలు అధిష్టానానికి చెబుతున్నారట. కాగా ఇప్పటికే రాజగోపాల్కి మంత్రి పదవి ఖాయమంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. అటు వివేక్ మంత్రి పదవి విషయంలోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుందట. ఇప్పటికే ఒకే కుటుంబం నుండి వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా ఉండగా, వివేక్ కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఒకే కుటుంబంలో 3 ప్రజాప్రతినిధులుగా ఉండగా, అదే కుటుంబంలో మంత్రి పదవి ఎలా ఇస్తారని పలువురు మంత్రులు భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖాయమన్న చర్చ ఉంది. లంబాడ సామాజిక వర్గం నుండి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే రాజగోపాల్ మంత్రి పదవిపై బాలు నాయక్ పోస్ట్ ఆధారపడి ఉంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుండి వాకాటి శ్రీహరి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజులకి మంత్రి పదవి ఇస్తా అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుండి దానం నాగేందర్, మైనార్టీ నుండి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ లో బెర్తు కోరుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు పార్టీ నేతలు.
కాగా మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులతో పాటు కీలకమైన కార్పొరేషన్స్ కట్టబెట్టే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. వీటితో పాటు పీసీసీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కార్యవర్గంలో అవకాశం ఇచ్చే ఆలోచన అధిష్టానం చేస్తుంది అన్న టాక్ ఉంది. దీనికి తోడు మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసే ఛాన్స్ ఉంది అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మొదట్లో 37 కార్పొరేషన్స్ భర్తీ చేయగా అందులో ఎక్కువగా రేవంత్ అనుయాయులకే పదవులు దక్కాయి అన్న టాక్ మరొకటి ఉంది. ఈసారైనా పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయా అన్న చర్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతోంది. అయితే పదవుల పందేరంపై అధిష్టానం కసరత్తు చేస్తుంది అన్న ప్రచారం నేపథ్యంలో ఆశావహులు ఎవరికి వారి ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు 317 జీవో బాధితులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. తమకు ఓపిక నశించిందని, పోరాటమే శరణ్యమని తేల్చి చెబుతున్నారు. గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. వర్షం, వరదలతో పంటలు నష్టపోయినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అందని సాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినా పరిహారం ఇవ్వకపోవడంపై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నెలలు గడుస్తున్నా కనీసం ఆదుకోవడం లేదని రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదంటున్నారు. పంట పరిహారం అందక అరిగోస పడుతున్న రైతులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కోల్పోయినటువంటి గ్రామాలలో ఇంకా ఆ భయం వెంటాడుతా ఉంది. రైతుల్లో అయితే ఒక నైరాశ్యం కనపడుతుంది. దసరా పండుగ వచ్చిందన్నటువంటి సంతోషం కూడా వారిలో కనపట్లేదు. మనకు వెనుక కనిపిస్తున్నటువంటి మున్నేరే మొత్తాన్ని ముంచేసింది. ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 27,900 పైసలకి ఎకరాలలో పంట నష్టం జరిగిందని, 27,908 మంది రైతులు దాదాపు పంట నష్టపోయారని అధికారులు గుర్తించారు. ఇసుక మేటలు వేసినాయి కొన్ని చోట్ల పూర్తిగా పంట పొలాలు కొట్టుకుపోయినాయి. మిర్చి అట్లాగే పత్తి రైతులైతే మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డారు. నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా కరెంటు పోల్లు పునరుద్ధరించలేదు. కరెంటు లైన్లు రైతులకు వెళ్లాల్సినటువంటి కరెంటు లైన్లను కూడా పునరుద్ధరించినటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. నష్టపోయిన రైతాంగం మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం ఎంతెంత నష్టపోయారు, ఏం నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని. అలా మీకు ఎంత నష్టపోయారు? ఇప్పుడు నెల రోజులు అవుతుంది ప్రభుత్వం మీకు హామీ ఇచ్చి, అసలు ఏం చెప్పారు మీకు ప్రభుత్వం వాళ్ళు? 10 రోజులు వారం రోజుల్లో మొత్తం ఎంత అయితే అంత నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. 10,000 కాగా ఒక రూపాయి కూడా రాలేదు ఇప్పుడు దాకా. ఎన్ని ఎకరాలు ఇస్తారు అసలు? 3 ఎకరాలు పత్తి వేసిన, 3 ఎకరాలు పత్తి కొట్టుకుంది. ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలే. ఇల్లు కూడా మునిగిపోయింది. అసలు నా ఇల్లు ఇల్లు మునిగిపోయింది. ఇల్లు మునగల వాళ్ళకి రాలేదు కానీ ఇల్లు మునిగిన వాళ్ళకి మాత్రం రాలేదు. ఇప్పుడు మీ మంత్రి ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరావు అన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. ఇద్దరు అన్నారు వారం రోజుల్లో పైసలు వస్తాయి కానీ 1 రూపాయి బిల్లు కూడా రాలే. అత్యవసరంగా 10,000 వాళ్ళకి ఇవ్వండి అని తక్షణంగా రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వచ్చినప్పుడు సీఎం గారు చెప్పారు కానీ 1 రూపాయి కూడా రాలే మాకు. నీ పేరేంది? ఎన్ని ఎకరాలు ఇష్టం? అసలు ఎంత నష్టపోయినా నువ్వు? ఏంది? 2 ఎకరాలు ఇచ్చేసారు. శనివారం వేస్తే ఆదివారం పట్టుకుంది. ఇప్పుడు అసలు దాఖలే లేదు. ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాను? ప్రభుత్వం ఏంది ఏం అడుగుతాం? వచ్చి ఆఫీసర్ రాసిరు, పాస్బుక్ జిరాసి ఇచ్చినాం.
ఆధార్ కార్డు జిరాసి ఇచ్చినాం, అగ్రికల్చర్ ఏ గారు వచ్చారు, అన్ని ADO ఇచ్చినాం, గారు వచ్చారు, బ్యాంక్ అందరూ జిరాసి వచ్చారు. ఇచ్చినాం, ఇప్పటిదాకా అడ్రస్ లేదు, ఫోటోలు కూడా దిగినాం. ఏమీ లేదు. అసలు పత్తి 100% ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చి వారం రోజుల్లో మీకు డబ్బులు ఇస్తా అన్నారు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నా కూడా వారం అన్నారు, వారం కాదు నెల అయితేనే కూడా డబ్బులు లేవు. వారం అయింది. కౌలు చేసిన 2.5 తీసుకోవటం వేసిన రూపాయి కూడా రాలేదు. ఎకరానికి 30,000 కట్టిస్తామని చెప్పారు. ఆ రోజు వచ్చి ఫోటోలు దిగిపోయారు మినిస్టర్ గారు కంట. రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎకరానికి 10,000 కౌలు ముందు మాటలు చెప్పిపోతారు కానీ రూపాయలు నష్టపరిహారం రైతులను పట్టించుకునే గవర్నమెంటే కాదు, ఇది రైతులకి వ్యతిరేకమైన గవర్నమెంట్ అని మేము తెలియజేస్తాం. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఇప్పుడు 1 నెల రోజులు అయింది సార్. ఇప్పుడు దాకా నీళ్లు కట్టుకుని ఉంటారు ఎవరైనా? ట్రాన్స్ఫార్మర్ కూడా రిపేర్ చేయాలి, అధికారులు కూడా పని చేయట్లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ జిల్లా మంత్రులకు బాధ్యత లేకుందన్నా మరి ఏమన్నా రైతులు అసలు వాళ్ళకి రైతు అనే అభిమానం లేకనే ఇలాంటి మినిస్టర్లు ఇట్లా ఆగమైపోతుంది. రైతులందరూ ఆగమైపోతారు. వాళ్ళు చూసుకుంటే ఈ గవర్నమెంట్ నమ్ముకుంటే మన ఇంటి ముందుగా మునిగిపోవటం రైతులందరూ. మీరు ఎంత వేసారు? మీరు సర్పంచ్ కూడా అనుకుంటా కదా, ఎంత వేసారు? అసలు ఏంటి అసలు మీ ఊర్లో పరిస్థితి కావచ్చు, చుట్టుపక్కల రైతుల పరిస్థితి ఏంటండి? మేము 2 ఎకరాలు తోట వేసామండి. అంటే మేము తీర్థాల గ్రామానికి వచ్చేసరికి తీర్థాల గ్రామంలో అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అనగారి వర్గాల వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క రైతుకి 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేవు. దాంతో పాటు వాళ్ళ జీవన కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళ జీవనోపాధి కోసం అందరూ కూడా వేరే వేరే గ్రామస్తుల నుంచి 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు మొత్తం కౌలుకి తీసుకొని వాళ్ళు ముందే కౌలు కట్టేసి వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు. వ్యవసాయం చేస్తున్న వ్యవసాయంలో మొత్తం వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కొక్క రైతు ఇప్పుడు ప్రతి సంవత్సరం నల్లొచ్చి మొత్తం ఆగమవుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మొత్తం ఎకరానికి ₹1,00,000 చొప్పున పేపర్ మల్చింగ్ సీట్ వేసి డ్రిప్ ఇరిగేషన్ వేశారు. ఆ డ్రిప్ ఇరిగేషన్ లేదు కదా, డ్రిప్ ఇరిగేషన్ కాదు కదా, మొత్తం ఒక్క ఇంచు కూడా లేకుండా కింద మొత్తం భూముల నుంచి రాళ్ళు గుట్టల్లాగా తేలాడుతూ ఉన్నాయి. ఆ గుట్టల్ని రాళ్ళు ఏరుకోవడం వలన పంట నష్టపోయిందని వాళ్ళు ఎవరిని అడగాల, ఏం చేయాలని ఉద్దేశంతో ఒక్కొక్కరు తలలు పట్టుకుని ఏడుస్తా ఉన్నారు. మీది ఎన్ని ఎకరాలు పోయింది? మీకెంత పంట నష్టం? మాది మొత్తం పైన గుట్ట పైన ఉంటదండి, మాది నష్టపోలేదు. కాకపోతే మా బాబాయ్ వాళ్ళది, మా పెదనాన్న వాళ్ళది, వాళ్ళందరి కూడా మా పూర్తిగా ధ్వంసమేనండి. ఎటువంటి భూమి లేకుండా ఇప్పుడు సాగులోకి చేసుకోవాలంటే 3 సంవత్సరాలు అది 3 సంవత్సరాల తర్వాత సాగులోకి వస్తుంది. ఎందుకంటే అంత ధ్వంసమైంది. దాంతో పాటు గ్రామంలో ఉన్న 226 ఇల్లులు మునిగినాయి. 2 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కావచ్చు, ఏం డిమాండ్ చేస్తున్నారు స్పష్టంగా రైతుల పక్షాన? మేము రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఒక్కొక్క రైతుకి తక్కువలో తక్కువ ₹1,00,000 నష్టపరిహారం చెల్లించినా గానీ మీరు ఆ రైతుకి నష్టం అనేది పూడ్చదు. 1,00,000 కంటే ఎక్కువ చేస్తేనే అది వాళ్ళకి కొద్దో గొప్ప వాళ్ళ అప్పులు గాని వాళ్ళ జీవనోపాధి గాని పొందుతా ఉంటది. కానీ మీరు ముఖ్యమంత్రి గారు జిల్లాకి 3వ తారీఖున వచ్చారు. 3వ తారీఖు వచ్చినప్పుడు ఏమన్నారు? తక్షణ సహాయం కింద వెంటనే ₹10,000 మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. 3వ తారీఖు ఇంకో 2 రోజులు పోతే నెక్స్ట్ 3వ తారీఖు వస్తుంది. 1 నెల రోజులు పూర్తిగా వస్తుంది. అయినా కానీ రైతుల అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు. దాంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 16,500 వేస్తా అన్నాడు. అసలు నీట మునిగిన ప్రజలు కుటుంబాలను వదిలేసి ఎక్కడో గుట్ట మీద ఉన్న వాళ్ళని సర్వేలు చేశారా, మరి ఏం చేశారా? వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆర్థిక సుభిక్షం కోసం వాళ్ళు పైన వాళ్ళ పేరు రాయించి ఇక్కడ అసలు లబ్ధిదారులను వదిలేసి ఇచ్చారండి. అది కూడా ఇల్లు మునిగి సార్, ఇల్లు మునిగి బియ్యం ఓట్లు మొత్తం మొత్తం కూడా ₹1 రాలేదు సార్. నా ఇంటి పక్కన వాళ్ళందరికీ వచ్చాయి, నాకు ఒక్కడికి రాలేదు. పార్టీ పరంగా నేను ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఇప్పించారు, ప్రతిపక్షం పార్టీని వద్దని నాకు తీసేశారు. ఇది రైతాంగం పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 27,000 పైచులకి ఎకరాల్లో పంట నష్టపోతే దాదాపు 27,000, 28,000 మధ్యలో రైతులు నష్టపోతే వారం రోజుల్లో డబ్బులు ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి అతిగతి లేడు. దగ్గరుండి చెప్పినటువంటి మంత్రులు, హామీ ఇచ్చినటువంటి మంత్రులు కూడా పత్తా లేకపోవడంతో పండుగ చేసుకునే పరిస్థితి కూడా రైతుల్లో ఉన్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నారు. పంట నష్టపరిహారం రాకపోగా ఇల్లు మునిగినటువంటి రైతులకు ఇస్తున్నటువంటి కనీస సాయం కూడా అందలేదని రైతాంగం ఆరోపిస్తుంది. సాంసరాటి న్యూస్, ఖమ్మం రూరల్ మండలం నుంచి. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు రగులుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం నుంచి పేదల గూడు కూల్చే పార్టీగా కాంగ్రెస్ పేరు తెచ్చుకుంది. ఫలితంగా పార్టీ, ప్రభుత్వం రెండుగా చీలిపోయాయి. హైడ్రా దూకుడు కాంగ్రెస్ను శాశ్వతంగా ముంచేస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి.
హస్తం పార్టీ నేతలు హైడ్రా చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా చీలిపోయిందనే చర్చ గాంధీభవన్ లో జోరందుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని పార్టీలో ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కొందరు హస్తం పార్టీ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు పైకి మద్దతిస్తున్నా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రాపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి జోలికి రావద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా చర్యలు పార్టీ ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది. అవసరమైతే హైడ్రాతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు నీడనిచ్చే పేరు నుంచి గూడు కూల్చే పేరు వచ్చింది. హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లను కూల్చివేయడంపై ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్న తాము ఇలా పేదల ఇండ్లను కూల్చివేస్తామని ఏనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట. పేదలకు గూడు కట్టించి నీడనిచ్చే పార్టీగా కాంగ్రెస్ కు పేరుందని, ఇప్పుడు హైడ్రా దెబ్బతో పేదోడు గూడును కబలించే పార్టీగా పేరు ఆపాదించుకోవాల్సి వస్తుందని సదరు మంత్రివర్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా పేరుతో పేదోడి ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారో, ఎవరి కోసం కూల్చివేస్తున్నారో, దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటో కూడా అర్థం కావడం లేదని వాపోయారట. ఇప్పటికీ హైడ్రాతో కూల్చివేతల ప్రభుత్వంగా పేరు గడించామని, ఇంకా కొనసాగితే పేదోడి గుండెల్లో కాంగ్రెస్ శాశ్వతంగా శత్రువులుగా మిగిలిపోతుందని అన్నట్లు తెలిసింది. హైడ్రా పేరుతో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఈ చర్యల్ని ఆపేస్తే అందరికీ మంచిదనే అభిప్రాయాన్ని అమాత్యులు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. హైడ్రా వల్ల కాంగ్రెస్ లో అంతర్గతంగా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని హస్తం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిసింది. ఇటు ప్రభుత్వ పెద్దలకు అటు పార్టీ పెద్దలకు అంతర్గత యుద్ధం జరుగుతోందని, పైకి హైడ్రాను సమర్థిస్తూ మాట్లాడుతూనే లోపల ప్రభుత్వ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రా చర్యల్ని పార్టీ పెద్దలు వారిస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చడం ఏంటని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలతో కేవలం ప్రభుత్వానికి మాత్రమే నష్టం కాదని, అంతకు మించిన మూల్యాన్ని కాంగ్రెస్ చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.